హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు సరుకు తెచ్చుకున్నాను. కొంత సరుకు అవసరం వచ్చింది, కొంచెం ఎక్స్ట్రా కూడా వేసాను. అయితే ఫ్రెండ్స్, మరి ఈ సరుకు వేయడానికి కారణం ఏంటంటే కొన్ని తగ్గినాయి. అంటే బండి మీద ఐటమ్స్ కొన్ని తగ్గినాయి. అవన్నీ కొంచెం విడతల వారిగా, అంటే 1 2 3 డేస్లో, అంటే 3 రోజుల్లో దీన్ని కవరప్ చేయాలి. అంటే ఇప్పుడు దాకా గురువారం కొంత, శుక్రవారం కొంత, శనివారం కొంత వేయాలి. వేసి ఆదివారం ఫినిషింగ్ చేసి ఆదివారం మీద వచ్చిన డబ్బులు నేను తీసేసుకుంటా. అయితే ఇప్పుడు నేను ఈ సరుకు ఏమేమి తెచ్చానో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ తక్కువ కొన్నాను, ఫ్యాన్సీ రేపు కలుపుతా. ఈ రోజు మాత్రం ప్లాస్టిక్ ఎక్కువ తెచ్చుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్? పని లేక చాలా మంది బాధపడతా ఉంటారు. తప్పేం లేదు, మనం కష్టపడి పని చేసుకోవాలి, కానీ అన్నీ హ్యాపీగానే ఉంటాయి. ఇవి బాత్రూమ్ బ్రష్లు. ఒకసారి అటు వెళ్ళి ఇవన్నీ వస్తువులు కింద పెడతాను, కనబడుతున్నాయి చూడు వాళ్ళకి. ఒకసారి చూడు, వాళ్ళు కనబడకపోతే పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు. నేను బాగా వెనక్కి వెళ్ళా. పోనీ ఇవి కనబడుతున్నాయా? కనబడినాయా? ఓకే. ఇది ఫ్యాన్సీ, నేను తర్వాత చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, దువ్వెనలు కింద కనబడుతున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. లైటర్, చిన్న లైటర్లు కొంచెం పెద్దవి వేయాలి. ఈ క్వాలిటీ ఉంటాయి లైటర్లు, ఎందుకంటే ఏదోటి ముందు నడపాలి. అంటే అసలు లైటర్ లేకపోతే బాగదు. లైటర్లు చాలా మంది అడిగారు, అందుకే అంత తప్పదని చెప్పి చిన్నయైనా తెచ్చుకున్నా, కానీ క్వాలిటీ ఉంటాయి, బాగుంటాయి. ఈ పళ్ళు తోముకునే బ్రష్లు, వస్తువులు కనబడుతున్నాయా ఫ్రెండ్స్? చూస్తున్నారా? ఇవి డబుల్ డిబ్బీలు అనమాట. ఇవి కనబడుతుందా? ఇది కూడా అంటే వీడియో చేస్తున్నాం చిన్నీళ్ళు ఫ్రెండ్స్. ఈ వస్తువులు మీకు చూపించడానికి కనబడుతున్నాయి లేదని చెప్పి చూపిస్తున్నాను. కొంచెం వెనక జరగలేతే ఆ బ్యాగ్ అటు తిప్పి చెప్తాను. చివరికి చెప్పు. రివర్స్ లో పెడుతున్నాం, అటుది ఇటు అటుకు పడిపోతుంది. ఇటు అటు తిప్పి పెట్టు. కొంచెం వెనక్కి అవి కట్ చేసేస్తారు, లాగు. కనబడుతున్నానా? ఓకేనా? ఫ్రెండ్స్, స్టీల్ పీసు అంట్లు తోముకునే అనమాట. ఈ స్టీల్ పీసులు అద్దాలు నా దగ్గర కొంచెం ఉన్నాయి, అయినా సరే ఒక 6 విడిగా పీసులు తీసుకున్నాను. అద్దాలు, యాపిల్ డబ్బా, అందులోనే ప్రింటెడ్. ఇది ప్రింటెడ్, ఇది ప్లెయిన్. చూస్తున్నారా? కింద ఏమో ప్లెయిన్ గా ఉంది, ఈ పైన ఏమో ప్రింటెడ్ ఉంది. కాస్ట్ కొంచెం 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. ఇది 10 రూపాయలు తక్కువ ఉంటుంది, అంతే తేడా. తేడా ఏమి ఉండదు, అమ్మకం మాత్రం ఒకటే. స్ప్రే డబ్బాలు తక్కువ మనకి దొరకడం, ప్రస్తుతానికి దొరికింది, పర్లేదు. ఒక డజన్ వేసుకున్నాం. ఇవి జ్యూసర్లు, అంటే మన బత్తాయి పిండుకునే జ్యూసర్లు. చూసారా? నిలువుగా పెట్టి చూపిస్తున్నాను. ఈ ఒక మగ్గులా ఉండి పైన బత్తకాయ పిండుకునే ఫిల్టర్ లాగా ఉంటుంది, దాని మీద తిప్పుకొని ఆ జ్యూస్ అంతా ఈ డబ్బాలో పడుతుంది. ఆ టైప్ ఈ జ్యూసర్లు, బత్తాయి పిండుకునే జ్యూసరు.
ఇవి చెక్కు తీసుకునే ఫీలర్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఈ స్పూన్స్ ప్లాస్టిక్, ఇవి తింటాకి వాటికి అంటే మన సూప్ తాగడానికి కానీ ఏమైనా పాయసం కానీ ఇలాంటివి తింటా ఉంటాం కదా, వాటికి బాగా పనికొస్తాయి. అన్నం కూడా తినొచ్చు, టిఫిన్కి బాగానే పనిచేస్తాయి. ఇవి మామూలు, ఇవి స్పూన్లు, మామూలు స్పూన్స్ అంతే. ఎక్కువ వేయలా, ఎందుకంటే తక్కువ వేసా. అంటే ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, అందుకనే నేను వేయలా. పడే జార, అట్ల పొల్ల, బాదంకాయ టైపు గరిట, 3 అనమాట. 3 డజన్లు వేసాను ఫ్రెండ్స్. మరి ఇవన్నీ నేను ఈ రోజు గ్యాదర్ చేసి కొంచెం నా దగ్గర డబ్బులతో కూడా వాటితో మొత్తం మిక్స్ చేసి వేసేసుకున్నాను. ఎందుకంటే కొంచెం సరుకు తగ్గినట్టు అనిపించింది నాకు. సరే అని చెప్పి ఇవి కూడా కలుపుకుందాం అని చెప్పి ఇవన్నీ నేను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మరి మనం ఏదో ఉన్న దాంట్లో తెచ్చుకొని హ్యాపీగా మనం సంపాదించుకొని బతకాలి. అంటే నేను అందరికీ ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, కొంతమంది పని ఉండదు, బాబు ఇదేం పని రా బాబు మీరు అనుకోబాకండి. ఎందుకంటే ఎవరి స్తోమత వాళ్ళది, ఎవరు పని చేసేవాడు వాళ్ళు పని చేసుకోవాల్సిన, ఎవరి పని వాడిది. కాబట్టి నా పని నాది, నా పని నేను డైలీ వేజ్ నేను ఏం పని చేస్తాను, నా దినచర్య ఏంటి, నేను ఎలా బతుకుతున్నాను, నేను ఎంత హ్యాపీగా ఇంతకు ముందు నేను ఎంత ఇబ్బందులు పడ్డాను. అసలు అన్నం తింటాకు కూడా నాకు అంత సినిమా లేదంటే బోలేదు. ఆ స్టోరీ బియ్యం వేసుకుని నా ఇబ్బందులు పడి అబ్బాబ్బాబ్బా నరకం చూసేసాను అనమాట. వ్యాపారంకి వచ్చిన తర్వాత నాకు అన్నీ ఓకే. నాకు ఇప్పుడు చికెన్ బిర్యానీ కానీ వచ్చేసి ఇంట్లో కూర్చుంటది. మరి ఆ స్టేజ్కి ఎందుకు వచ్చేసాం మనం? సంపాదించుకోబట్టాగా, ఎంతో కొంత సంపాదించుకోబట్టాగా. చికెన్ కర్రీ ఏంటి ఏదైనా మనం తింటాకంటే ఫుడ్కి మటుకు అస్సలు లోటు ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా? మీకు ఫ్యాన్సీ చూపిస్తా, ఫ్యాన్సీ కొంచెమే. ఏదైనా మనం కష్టపడి పని చేసుకోవాలి, అదొకటి బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం కష్టపడితేనే మన ఇల్లు వెళ్తుంది. ఈరోజు అసలు మనం కష్టపడుకోకుండా ఇంట్లో కూర్చొని డబ్బులు వచ్చేయాలంటే ఆ మార్గాలు మనకి పనికిరావు, అయ్యొద్దు. వాటి గురించి అసలు మాట్లాడొద్దు మీరు. ఎందుకంటే అవి వేస్ట్. ఆడెవడో చెప్తాడు, ఈడెవడో చెప్తాడని ఎప్పుడు ఎదురు చూడబాకండి. మనంగా మనం కష్టపడితేనే మనకి రూపాయి దక్కిద్ది. టిప్ టాప్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, అయినా సరే 2 ఊరినే చిన్న ఏమంటే ఈ బటర్ఫ్లై టైపు అడిగారు, నేను 2 ఇక్కడ పెడుతున్నా చూడండి. ఈ తిలకాలు నా దగ్గర ఉన్నాయి, అయినా సరే కొంచెం కలుపుకోవాలి మనం, తప్పదు. పక్క పిన్నులు అట్టతో సహా అమ్మేస్తాం మేము. రబ్బర్ బ్యాండ్స్ ప్యాకెట్లో ఉంటాయి, క్వాలిటీ ఇవి బాగానే ఉంటాయి, నేను బాగానే అమ్మేస్తాయి, నా దగ్గర బాగానే కొంటారు. మరి ఇదో డజన్, ఇదో కలర్, ఇది ఇంగ్లీష్ కలర్, ఇది లైట్ కలర్ అనమాట. తీరా 2 కలిపి వేసుకున్నాను. 2 డజన్లు నా దగ్గర ఫుల్గా ఉన్నాయి, అయినా నాకు కావాలి. కాటుక చిలకాలు కొంచెం 5 వేసుకునేలా ఉన్నాయిలే నా దగ్గర, రేపు ప్యాకెట్ కొనాలి, ప్యాకెట్ కొనేస్తాను. ఇవి పక్క పిన్నులు బాక్సుల్లో వస్తాయి. మొన్న ఒకటి అడిగారు, నేను అప్పుడప్పుడు పెడతా ఉంటాను. మొన్న అడిగారు కానీ మరి లేవుగా, మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? లేనప్పుడు ఉన్న సరుకు అమ్ముకోవడమే. అమ్మిద్ది, అదేముండదు, బ్రహ్మాండంగా అమ్మిద్ది, అమ్మేసుకుంటాను నేను. అదేముండదు, అసలు నా దగ్గర ఇది ఉండదు, అది లేదు అనేది ఏమి ఉండదు, అలాగే ఇచ్చేస్తాను నేను. చూసారా? సరే ఈ 2 ఇటు పెట్టి 2 ఇటు పెడదాంలే. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ లేడీస్ క్లిప్పులు, ప్లక్కర్స్. ఇది స్టోన్స్ వేసి వచ్చింది, ఫ్లవర్స్. ఇవి కూడా స్టోన్సే, ఈ కొత్తగా వచ్చిన మోడల్స్. ఈ మామూలు పాత మోడలే. అంటే ఇది వచ్చి దగ్గరగా 6-5 నెలలు అవుతుంది నాకు తెలుసు అనుకుంటున్నా, 6-5 నెలలు అవుతుంది అనుకుంటున్నా. ఇది మటుకు కొత్త మోడల్గా నాకు కనిపిస్తుంది. ఆల్రెడీ ఇందులో వేరే వచ్చినాయి మోడల్స్, ఇది కొంచెం నాకు లేటెస్ట్ గా కనిపించింది, తెచ్చుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ సరుకు నా బండి మీదకి
చక్కగా రేపు పొద్దున్న వెళ్ళిపోతా. ఎందుకంటే ఈ పేర్చుకునే బడికి బోల్ టైం పట్టింది. ఇది చూస్తాకి మీకు ఇయ్యగా కొంచెమేగా ఏంటి అనుకోవచ్చు. నా బండి చిన్నదండి. నా బండి ఎలా చదువుకోవాలో నాకు తెలుసు. తోపుడు బండి కాదుగా నాదైతే టీవీఎస్ ఎక్సెల్ మీద ఏదో వెనకాల ఒక పెట్టెలు అంటుంది. ఆ పెట్టెలో ఇవన్నీ వేసుకొని అమ్మేస్తా. అయితే మనం అన్ని సందులు తిరిగేస్తాము, కొన్ని సందులు ఆపేస్తాం. ఎందుకంటే ఆ సందులు ఆపడానికి కారణాలు ఉంటాయి. అవి మటుకి నేను చెప్పను. అయితే ఎందుకంటే మనం కష్టపడేది దేనికి? మనం బతకడానికి. వాళ్ళు నవ్వారు, వీళ్ళు నవ్వారు, పక్కనోడు నవ్వాడు, ఇంటి వెనకాలోడు నవ్వాడు, మన చుట్టాలు నవ్వారని చెప్పేసి మీరు ఎప్పుడు సిగ్గుపడకుండా హ్యాపీగా చక్కగా ఇలాంటి వ్యాపారం ఏదైనా చేసుకొని, అంటే వీధి తిరిగి ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. లేదనుకుంటే లేదు, నేను అలాంటి చెయ్యలేను, నాకు సిగ్గు ఎక్కువ, నేను మంచి పనులే చేసుకుంటాను, కాస్ట్లీ పనులే చేసుకుంటారంటే ఆ కాస్ట్లీ పనులే చేసుకోండి. ఎందుకంటే కొంతమంది కామెంట్లు ఎలా వస్తాయని చెప్పిన అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక్కటేనండి, మనకు దీని మీద డబ్బు ఆదాయం వస్తుందా లేదా? ఇప్పుడు మనం ఉన్నట్టు ఉండి 1,00,000 పెట్టుబడి పెట్టేసి ఒక షాప్ పెట్టేసేసి మనం దివాళి తీసేంత ఓపిక మనకు లేదు, అంత పెట్టుబడి పెట్టేంత స్తోమత మన దగ్గర లేదు. మనం బతకాలిగా, కొద్దోళ్ళం, చిన్నోళ్ళం, పేదోళ్ళం, అందులో పేదోళ్ళం కాబట్టి కొద్దిగానే బతకాలి కాబట్టి మనకు ఉన్న దాంట్లో ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోకుండా మనం బతకాలంటే ఒకరి దగ్గరికి వెళ్ళి పనికి వెళ్ళి అంటే ఆడి దగ్గరికి వెళ్ళి చేయి చాచి బతకాలి. ఆడి దగ్గర పనికి వెళ్ళాలి, అడగాలి, ఆడి నెలకి జీతానికి మనం ఎదురు చూస్తూ కూర్చోాలి. అంటే అందరినీ కాదు నేను అనేది, కొంతమంది జీతాలు పాప రాక చాలా బాధపడేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఆ మాటలు మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి, వేరే రకంగా అనుకోవద్దు. ఎందుకంటే మన రోజువారీ దినచర్యలో నాకు ఈరోజు ఇది హ్యాపీ తెచ్చుకున్నా. చక్కగా మళ్ళీ ఇప్పుడు ఆ బ్యాగ్లో సదిరేస్తాం, మొత్తం బ్యాగ్లో సదిరేసి చక్కగా రేపు పొద్దున్నెళ్ళి రెడీ, నేను రంగంలో దిగిపోతాను. నా టార్గెట్ పెట్టుకుంటా. రేపు నా టార్గెట్ పెడితే 1,200 పెడతాను, లేదంటే 1,500 పెడతాను. ఎంతకుమించి ఎక్కువ పెట్టను, ఎందుకంటే ఎండ పెరిగితే నేను చేయను. అంతేగా నాది 10:30 లాస్ట్, అసలు లెక్క 10:30, 11:30 లిస్ట్. కొంచెం చల్లబడుతుంది అనుకోండి, చలికాలం అనుకోండి, అప్పుడు 1 గంట దాకా తిరుగుతా. 12:30, 1 గంట దాకా తిరుగుతా అప్పుడు. ఎందుకంటే చల్లగానే ఉంటుంది, వేడే ఉండదు కాబట్టి జనాలు కూడా నిదానంగా వస్తారు. ఇప్పుడు అంటే జనాలు కూడా స్పీడ్గానే ఉంటారు, అట్టగా వస్తారు. అట్టాగే మనకి వ్యాపారం కూడా జరిగిపోద్ది. ఫ్రెండ్స్ ఏంటంటారు? మరి మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్స్ వ్యాపారం చేసుకుందాం అనుకుంటే హ్యాపీగా చేసుకోండి, సంతోషంగా చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి పనులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం అనే కాదు, కూరగాయల వ్యాపారాలు ఉన్నాయి, టిఫిన్ బళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న చితక చాలా చిరు వ్యాపారాలు చాలా ఉన్నాయి. మరి మీరు ఏ వృత్తి ఎంచుకుంటారో ఎంచుకోండి, కానీ ఒక్కటే మీరు బాగా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి సప్పో తీసుకొచ్చి 1,00,000 రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి మనం వ్యాపారం చేయడానికి రెడీ అయిపోతాం. మనకు తెలియని వ్యాపారం, తెలిసిన వ్యాపారం. లాభం వస్తే పర్వాలా, లాభం రాకపోతే పరిస్థితి ఏంటి? 1,00,000 రూపాయలు దెబ్బతింటే ఆ 1,00,000 రూపాయలు కట్టుకునేపాటికి ఎంత ఇబ్బంది అవుతుంది. సరే 1,00,000 కాదు, 2 లక్షలు పెట్టేవాళ్ళు ఉంటారు, 3 లక్షలు పెట్టేవాళ్ళు ఉంటారు, 5 లక్షలు పెట్టే ఉంటారు. లాభం రాలా, ప్రాఫిట్ రాలా, ఓ 3 నెలలో 4 నెలలో చూస్తారు, 5 నెలలు చూస్తారు, లేకపోతే 6 నెలలు చూస్తారు. ఏంటి షాప్ నడవట్లేదని చెప్పి కొంచెం బాధ వేస్తుంది, కొంచెం భయం వేస్తుంది. తర్వాత జంకుతారు, అవసరం వస్తే తీసేని కూడా తీసేస్తారు. సంవత్సరం తర్వాత కనబడదు, కానీ మొత్తం నష్టంలోనే ఉంటారు. అది బెటరా మంద బెటరా అంటే మనం అంత పెట్టుకోలేం. వాళ్ళ స్థాయి అది, మన స్థాయి ఇది. కాబట్టి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి నష్టపోయే కంటే ఒక చిన్న చిరు వ్యాపారం అని చేసుకొని దాన్ని పెంచుకుంటూ దాని మీద అనుభవం తెచ్చుకున్న తర్వాత మనం పెద్ద షాప్గా పెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా చేద్దాం ఏనా ఫ్రెండ్స్? ఓకేనా? దీని మీద ప్రాఫిట్స్ బాగానే ఉంటాయి, చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు. మరి ఏంటంటారు, వ్యాపారం చేస్తారా ఫ్రెండ్స్? ఓకేనా? అంటే నచ్చితేనే చేయండి, అట్టని కాదు నేను చేస్తున్నాను మీరు చేయాలని చెప్పి రూల్ ఏం లేదు. ఈరోజు నేను పచ్చడం తిన్నా, రేపు పచ్చడం తింటానని గ్యారెంటీ ఏమైనా ఉందా? లేదు కదా ఫ్రెండ్స్. ఏదైనా సరే ఒక్కటే, భయపడకుండా, సిగ్గుపడకుండా ఉన్న పెట్టుబడితో వ్యాపారం తోపుడు బండి మీద కానీ, ఎక్సెల్ మీద కానీ, ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారమైనా కాదు, ఏ చిరు వ్యాపారమైనా చేసుకోవచ్చు. అదే నేను చెప్పేది. ఎందుకంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేసి వాళ్ళు ఇచ్చే జీతం మనకి ఇంట్లో సరిపోక కొంత అప్పు అయ్యి అప్పు తీర్చుకోలేక నానా రకాల బాధలు పడాలి. అవి సరిపోవు. నెల మొత్తం చేత్తో 15,000 20,000 ఇస్తారేమో. పొద్దు నుంచి సాయంకాలం కష్టపడాలి, తప్పదు. మనకి చేతకని పని ఏముంది, మనకి చేసే పని ఏంటంటే ఆ పనే వచ్చు, అదే చేస్తాము. రాని పని మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీకు నెల జీతం ఇష్టం, చెయ్యండి, తప్పేముంది. ఇష్టపడే చెయ్యాలి ఏదన్నా.
ఇష్టం లేక ఏ పని చేయకూడదు, ఇష్టపడే పని చెయ్యండి. ఏ పని అయినా సరే మీరు నెల జీతం చేసినా సరే ఇష్టంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కథ 4 డబ్బులు వస్తే కాస్త కోస్తో ఎంతో కొంత దాచుకునేటట్టు కూడా ఉండాలి. ప్రస్తుతానికి మన వ్యాపారం ఇది కాబట్టి హ్యాపీగా తింటాకి లోటు ఉండదు, బట్టకి అస్సలు లోటు ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఎవరైనా మీరు వ్యాపారం చేసుకుంటే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకోండి. నేను మటుకి నాకు ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం మీద చాలా గ్రిప్ ఉంది, నేను చేసుకుంటున్నాను. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుంటా. బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.